గత పాలనలో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేయడంపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. పురపాలక శాఖలో అవినీతి అధికారుల జాబితాను సిద్ధం చేసుకొని వారిపై ఏసీబీ సోదాలు మొదలుపెట్టింది. అందులో ఫస్ట్ స్టెప్గా హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ను ఎంచుకున్నది. ప్లానింగ్ సెక్షన్లో పనిచేసే శివబాలకృష్ణ అనే అధికారి నివాసంపై చేసిన సోదాలో 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలింది. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సోదాలో లభించిన విలువైన డాక్యుమెంట్లు అధికారులతో పాటు లీడర్లతో జరిగిన పలు రూపాల్లోని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది. వీటి ఆధారంగా మరికొద్ది మంది ఈ అవినీతి ఉచ్చులో చిక్కుకున్నారు. నగర శివారు ప్రాంతాల్లో 10,000 ఎకరాల భూమిని గులాబీ పార్టీ లీడర్లు కబ్జా చేశారని, బినామీల పేర్లతో కొనుగోలు చేశారని ఎన్నికల సమయంలోనే రేవంత్ రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అంతు చూస్తామని, ఎవరికి ఎంతెంత భూమి ఉన్నదో తెలుస్తామన్నారు. దానికి తగ్గట్లుగానే ఒక వ్యూహం ప్రకారం కింద స్థాయి నుంచి అవినీతి వ్యవహారాన్ని బయటకు లాగుతున్నారు. బాలకృష్ణతో లింకులు ఉన్న అధికారులు పేర్లు త్వరలో వెల్లడి కానున్నాయి. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గత పాలనలో పనిచేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ను బదిలీ చేసిన ప్రభుత్వం అప్పటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఆరోపణలో చిక్కుకున్నారు. ఇప్పుడు అవినీతి విషయంలోనూ ఆయన పాత్ర బాలకృష్ణ ద్వారా వెలుగులోకి రావచ్చన్న టాక్ పురపాలక శాఖ వర్గాలలో జోరుగా సాగుతుంది. చివరకు ఈ లింక్ అప్పటి మంత్రి కేటీఆర్ దాకా వెళ్తుందని, భూములు రిజిస్ట్రేషన్లలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని, దీని వెనుక ఉన్న సూత్రధారులు పాత్రధారుల వివరాలన్నీ బహిరంగపడతాయని ఆ శాఖలోని సిబ్బంది అభిప్రాయం. ఫార్ములా ఈ రేస్ విషయంలో చిక్కుకున్న అరవింద్ కుమార్ ఇప్పుడు అవినీతి వివాదంలోనూ ఇరుక్కోక తప్పదనే జనరల్ టాక్ మొదలైంది. ప్లానింగ్ వింగ్లో పనిచేస్తున్న బాలకృష్ణ 100 కోట్ల అవినీతి రూపంలో పోగు చేసుకుంటే వివిధ స్థాయిలోని అధికారులు, అప్పటి అధికార పార్టీ నేతలు ఏ స్థాయిలో నల్లధనాన్ని పోగు చేసుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలతో అధికార పార్టీ నేతలతో పాటు హెచ్ఎండిఏ, ఎంఏయుడి విభాగాల్లోని అధికారులు అవినీతికి ఆశపడి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న అపవాదు చాలా కాలంగా ఉన్నది. ఫీనిక్స్ సంస్థపై గతంలో ఈడీ సోదాలు జరిపినప్పుడే ఈ ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఏసీబీ రంగంలోకి దిగడంతో ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో ప్రత్యక్షంగా పరోక్షంగా బాలకృష్ణ లాంటి ఆఫీసర్లు ఏ తరహా లింకులు ఉన్నాయనేది త్వరలో వెల్లడి కానుంది. విలువైన భూముల్ని పొలిటికల్ బలంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొదలుపెట్టి అప్పటి అధికార పార్టీ నేతలు ఆక్రమించుకున్నారని అప్పట్లోనే బలంగా వినిపించిన బహిరంగంగా మాట్లాడే సాహసం చేయలేకపోయారు చాలామంది. ఈ లింకులన్నీ చివరకు కేటీఆర్ దగ్గరికి చేరుతాయని, 10 ఏళ్ల కాలంలో ఆయన నిర్వాకం ఏ స్థాయిలో ఉన్నదో యావత్ ప్రజానికానికి వివరించడానికి బాలకృష్ణ నివాసాలపై ఏసీబీ సోదాలు, పట్టుబడిన డాక్యుమెంట్లు, ఉన్నతాధికారుల అండదండలు, అప్పటి అధికార పార్టీ నేతల సపోర్ట్ ఇవన్నీ ఒక్కటొక్కటిగా బయట పడతాయన్నది ఎంఏయుడిలో వినిపిస్తున్న మాటలు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.